నమస్తే. వ్యాపారం అందరూ చేస్తారు. కానీ ఆ వ్యాపారంలో కస్టమర్లకి లాభం కోరుకునే వ్యక్తులు ఎంతమంది ఉంటారు? వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. మరి కస్టమర్లకి లాభం చేకూర్చడమే మాకు ఎంతో శ్రేయస్కరం అని నమ్ముతున్నటువంటి సంపంగి గ్రూప్ ఆఫ్ చైర్మన్ రమేష్ సంపంగి గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రమేష్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం. మీరు బాగున్నారా? బాగున్నాం. సో అసలు సంపంగి పేరు ఈ మధ్య కాలంలో చాలా వింటున్నాం. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అని కూడా అంటున్నారు. అండ్ మెయిన్గా సంపంగి మోటో ఏంటండి? ఈ కస్టమర్లకు ఏ విధంగా లాభాలు తెచ్చిపెడుతుంది? అసలు ఏమేంటి సంపంగిది? ఓకే, సంపంగి ఏం కంటే ముందు సంపంగి అంటే ఏందో మీకు ఒకసారి డెఫినేషన్ చెప్తాను. అంటే సంపంగి అనే పేరు ఎందుకు పెట్టినాను డెఫినేషన్ చెప్తాను మీకు. సంపంగి అంటే సంపదలను పంచే గిరి అండి. అంటే ఇక్కడ మేము సంపదని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంటే ఇక్కడ మనీని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంటే ఇక్కడ సంపద పంచుతాం అనమాట. సో ఈ సంపదను పంచడం కోసం మేము పెట్టిన కంపెనీ పేరు సంపంగి. అంటే సంపదను పంచాలి అంటే మనకు ఫస్ట్ సంపద సృష్టించబడాలి. సో సంపద సృష్టించాలంటే సంపద మనకు కావాలి కదా. మన సంపద ఎక్కడి నుంచి సృష్టిస్తామంటే సంపంగిలో సంపదని సృష్టిస్తాము. సో సంపదని సృష్టించిన సంపదని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ఇదే మా కంపెనీ యొక్క మోటో. సో కంపెనీ యొక్క విజన్, కంపెనీ యొక్క మిషన్ ఇదే అనమాట. అంటే సంపదని మేము డిస్ట్రిబ్యూట్ అంటే ఈరోజు ప్రతి ఒక్కరికి సంపద కావాలి. అంటే మనీ అనేది కంపల్సరీ అందరికి కావాలి, డబ్బు అనేది అందరికి కావాలి. సో ఈ డబ్బుని మేము సృష్టిస్తాం అనమాట. దానికి ఎగ్జాంపుల్ మీరు చూస్తే మనకి భూమి మీద భూతల్లి చూడండి. మీరు భూమిని మనం ఇంకా చూస్తే భూతల్లికి ఒక విత్తనం ఇస్తే 1000 విత్తనాలు ఇస్తారు. అదేవిధంగా ₹1 ఇస్తే 100 రూపాయలు ఇస్తుంది కేవలం భూమి మీదనే. అట్లనే ఈ భూమిని నమ్ముకొని సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ భూమిని నమ్ముకొని భూమి ఆధారంగా భూమి ఆధారిత కంపెనీగా ముందుకెళ్తున్నాం అనమాట. అంటే సంపంగి ఏ విధంగా అయితే భూతల్లికి ఒక విత్తనం ఇస్తే 1000 విత్తనాలు ఇస్తుందో అదేవిధంగా సంపంగి గ్రూప్లో కూడా సంపంగి గ్రూప్లో ఒక స్మాల్ అమౌంట్, ఒక స్మాల్ అండ్ సింగిల్ అమౌంట్ మీరు మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు. అంటే మీరు మా దగ్గర పెట్టుబడి పెడితే చాలు. ఆ చిన్న అమౌంట్ నుంచే మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ వస్తాయన్నమాట. దాని నుంచే సంపద సృష్టిస్తాము. ఆ సంపద నుంచి ఆ సంపద సృష్టించబడిన సంపద అంటే ఆ చిన్న విత్తనం నుంచి 100 విత్తనాలు ఏ విధంగా అయితే మన భూతల్లి ఇస్తుందో అదేవిధంగా ఇక్కడున్న సంపంగి గ్రూపులో ఉన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచే మేము సంపద సృష్టించి 100ల కొద్దిగా, 1000ల కొద్దిగా, లక్షల కొద్దిగా మీకు సంపద ఇవ్వడం కోసం మేము ప్రయత్నం చేస్తాం, సంపద ఇస్తాము. అయితే ఈ వ్యాపారస్తులందరూ కూడా కామన్ గా చాలా బాగా మాట్లాడతారు, చాలా స్వీట్ గా మాట్లాడతారు, కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఎన్నో ఆఫర్లు పెడుతుంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ సంపంగిని ట్రస్ట్ చేయాలి, నమ్మాలి అంటే ఏ ప్రాతిపదికన సంపంగిని నమ్మాలి? ఏ ప్రాతిపదికన రావాలి మీ దగ్గరికి కస్టమర్స్? అదే మాది ఏంటంటే మామూలు ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నాము. సో ఇన్వెస్ట్మెంట్ దేని మీద పెట్టాలంటే ఫస్ట్ మా దగ్గర ల్యాండ్ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్కి తగ్గిన కొద్ది ల్యాండ్ మీ పేరు మీద రిజిస్టర్ చేస్తాం. అంటే ఫస్ట్ ట్రస్ట్ ఇదే. మీరు మా దగ్గర డబ్బు పెట్టిర్రు, మీకు భూమి మేము రిజిస్ట్రేషన్ చేసినాం. సో ఇక్కడ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము మా దగ్గర ట్రస్ట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తామంటే మేము అంటే చాలా కంపెనీస్, మాలాంటి కంపెనీస్ ఈ తెలంగాణలో కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ చాలా కంపెనీస్ ఉన్నాయి. సో అందులో నేను చెప్తా ఖచ్చితంగా సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనేది డిఫరెంట్, ఇది సపరేట్. ఇది సో అన్ని కంపెనీల లెక్క మేము కాదు. సో అందుకోసం మీరు మా దగ్గర ఇన్వెస్ట్ చేసినప్పుడు ల్యాండ్ మీ పేరు మీద రిజిస్టర్ చేసిన తర్వాత అదే ల్యాండ్ని మీ లీజుకు తీసుకుంటాం. సో లీజుకు తీసుకొని ఆ లీజుకు తీసుకున్న ల్యాండ్లో మేము కల్టివేట్ చేస్తాం. అంటే కల్టివేషన్ ద్వారా సంపద సృష్టించబడుతుంది ఇక్కడ. సో కల్టివేషన్ చేస్తే ఆ కల్టివేషన్లో ఎందుకు నమ్మాలి అనే క్వశ్చన్ కనుక మనం అడిగింది కాబట్టి ఇక్కడ కల్టివేషన్ మెయిన్ పార్ట్. అంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో మనం చూస్తే ఇక్కడ కల్టివేషన్ అనేది మెయిన్ పార్ట్స్. చాలామంది ఏం చేస్తారంటే ఎర్రచందనం, శ్రీగంధం, మలబార్ నీము, ఆగర్వుడ్, తర్వాత నెక్స్ట్ మహాగని, టేక్ చెట్లను పండిస్తారు. ఇది కమర్షియల్ క్రాప్గా పండిస్తారు. సో ఇవన్నీ చాలామంది పండిస్తారు. సో అందరిలో కాకుండా మేము డేట్స్ కల్టివేట్ చేస్తున్నాం. సో డేట్స్ మీద ఎందుకు కల్టివేట్ చేస్తున్నామంటే డేట్స్ మేము పండించిన పంట ఏదైతుందో ఆ పంటని నేను ఎక్కడ అమ్ముకోవాలనేది షాప్ నాకు తెలవాలి, లేదా నాకు అంగడి నాకు తెలవాలి, అంటే అడ్డ తెలవాలి. నాకు ఎర్రచందనం పండిస్తే ఎర్రచందనానికి ఆ అంగడి నాకు తెలియదు, ఎర్రచందనం కొనే అంగడి నాకు తెలియదు.
అదే శ్రీగంధానికి అంగడి నాకు తెలియదు, ఈవెన్ టేక్ వుడ్ కూడా నాకు అంగడి తెలియదు, అంటే ఎక్కడ కొంటారో తెలియదు, ఎక్కడ అమ్ముతారో తెలియదు నాకు. సో కాబట్టి ఈ డేట్స్ అనేది ఏదైతుందో ఈ డేట్స్ అనే దాని మీద నాకు ఎక్కడ అమ్ముతారో అంగడి నాకు తెలుసు, మీకు తెలుసు. ఎక్కడ దొరుకుతాయి డేట్స్? ఎక్కడైనా దొరుకుతాయి. ఎక్కడ కొంటారు? ఎక్కడైనా కొంటారు. సో కాబట్టి నేను చేసింది ఏదైతే ఉందో, అంటే నేను రేపు పొద్దున నన్ను నమ్ముకొచ్చి నా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, నా కస్టమర్స్ నమ్మి వచ్చి నన్ను ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళ మీద దాని మీద ఇన్కమ్ ఇస్తాను చెప్తున్నా కదా నేను. ఆ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని పండించిన పంట ఈజీగా నేను అమ్ముకోగలిగేటట్టు ఉండాలి, నేను ట్రేడింగ్ చేసుకునేటట్టు ఉండాలి. సో ఆ ట్రేడింగ్ మీద ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అంటే నేను ఎందుకు మేము ఖచ్చితమైనది ఏదైతే మనం చేసింది ఏదైతే ఉందో ఆ చేసేది ఖచ్చితంగా కస్టమర్లకు చెప్తున్నాము, ఆ కస్టమర్లు చెప్పి ఖచ్చితంగా చేస్తున్నాం కాబట్టి దాని కంపల్సరీ మీ సంపంగిని నమ్మాల్సిన రెస్పాన్సిబిలిటీ బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు కామన్ గా ఒక కస్టమర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎటువంటి వాళ్ళకి ఒక ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ మీ టీం వర్క్ కానీ ఎట్లా ఉంటుందండి, ఆ ప్రాసెస్ ఏంటి? సో మేము ఒకటే అండి, మామూలుగా మేము ఏంటంటే వీఆర్ ప్రొఫెషనల్స్. మామూలుగా రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందంటే ఏజెంట్లు ఉంటారు, బ్రోకర్స్ ఉంటారు, తర్వాత నెక్స్ట్ ఇంకే వివిధ రకాల పేర్లు ఉంటాయి, ఏదో పేర్లు వివిధ రకాల పేర్లు ఉంటాయి. మా దగ్గర ఎలా ఉంటుందంటే వీఆర్ ప్రొఫెషనల్స్. ప్రొఫెషనల్ అంటే సపోజ్ డాక్టర్ని ఒక ప్రొఫెషనల్ అంటారు, ఒక ఎంబీఏ చదువుకున్న వ్యక్తిని ఎంబీఏ ప్రొఫెషనల్స్ అంటారు, ఒక ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ అంటారు, ఒక లాయర్ని ప్రొఫెషనల్స్ అంటారు, ఒక సిఏని ప్రొఫెషనల్ అంటారు, వీళ్ళని ప్రొఫెషనల్ డిగ్రీస్ అంటారు. సో వీళ్ళు ప్రొఫెషనల్స్ కావడం కోసము అక్కడ దానికి సంబంధించిన సబ్జెక్ట్ పరిజ్ఞానం, అంటే దానికి విషయ పరిజ్ఞానం ఉంటారు, అంటే సబ్జెక్ట్కి సంబంధించి నేర్చుకుంటారు వాళ్ళు. నేర్చుకొని ఆ నేర్చుకున్న దాని తర్వాత దాని గవర్నమెంట్ ఒక సర్టిఫికేషన్ ఇస్తే అప్పుడు వాళ్ళు ప్రొఫెషనల్గా ప్రాక్టీస్ చేస్తారు. సో అట్లనే మేము కూడా మా కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్స్. మేము రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్స్ అంటే ప్రొఫెషనల్స్ అనాలంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలి, అంటే దానికి సంబంధించిన విషయ పరిజ్ఞానం కావాలి. సో అదేవిధంగా మా రియల్ ఎస్టేట్ పరిజ్ఞానం మా కంపెనీలో పనిచేసే ప్రతి వ్యక్తికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ట్రైనప్ చేసేదంటే నువ్వు ప్రొఫెషనల్, యు ఆర్ నాట్ ఏ బ్రోకర్, నువ్వు ఏజెంట్ కాదు, నువ్వు రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ నీకు దీనికి సంబంధించిన సబ్జెక్ట్ నాలెడ్జ్ రావాలని నేర్పిస్తాం అనమాట. సో కాబట్టి మా వాళ్ళు ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే వాళ్ళ కష్టార్థం తీసుకొచ్చి పెట్టినప్పుడు ఏ విధంగా వాళ్ళకి పెరుగుతుంది అనే దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వాళ్ళు చెప్తారు. సో అంటే మా ప్రతి కస్టమర్కి చెప్తాం, అంటే ప్రతి ఒక్కరు కష్టార్థమే కదండి. తన అమౌంట్ తీసుకొచ్చి పెట్టినప్పుడు అక్కడ లొకేషన్ స్టడీ చేయాలి. సపోజ్ ఈ లొకేషన్లో నేను అమౌంట్ పెడతా, ఒక 10 రూపాయలు పెట్టింది అనుకోండి, ఈ 10 రూపాయలు 20 రూపాయలు కావడానికి ఎన్ని రోజులు పడుతుంది, దాని టైం పీరియడ్ ఎవరు చెప్పలేరు. చాలా మంది మీరు వేరే కంపెనీకి వెళ్ళండి, ఈ ఏరియాలో ఎంత పెరుగుతుంది బ్రదర్ అంటే పెరుగుతుంది సార్ అంటాడు, పెరుగుతుంది అని చెప్తారు, కానీ ఈ 5 సంవత్సరాలు ఎంత పెరుగుతుంది, 3 సంవత్సరాలు ఎంత పెరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ కల్లా ఎంత పెరుగుతుంది ఎవరు చెప్పలేరు, దాని క్యాలిక్యులేషన్స్ లేవు. కానీ సంపంగిలో ఆ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. సంపంగిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ లొకేషన్ స్టడీ చేసే క్యాపబిలిటీ ఉన్నది. సో కాబట్టి ఆ క్యాపబిలిటీ చెప్తాంటే ప్రతి కస్టమర్కి ప్రతి ఒక్కరికి ఒక వాళ్ళు పెట్టే పెట్టుబడి ఏదైతే ఉందో దాని యొక్క క్లారిటీతో పెడతారు వాళ్ళు. ఓకే. సో కస్టమర్కి మీరు ఇచ్చే భరోసా ఏంటి? ఎలాగో మీరు రిటర్న్స్ వస్తాయని చెప్తున్నారు, డేట్స్ అనేవి ప్రతి చోట దొరుకుతాయి, అలా ఈజీగా ఉండే బిజినెస్ మీరు ఎంచుకున్నారు, బాగుంది. సో కస్టమర్ బేసిక్గా వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చే భరోసా సంపంగి నుంచి ఏంటి? అంటే కస్టమర్స్ భరోసా ఏంటంటే ఒకటే అండి, మేమైతే చాలా అంటే చాలా కమిటెడ్గా ఉన్నాము. సో కమిటెడ్గా ఉన్నాము. దీంతో పాటు మేము మాకు ఎక్స్పీరియన్స్ కోసం, అంటే సపోజ్ మేము మా ఆలోచన ఏంటంటే సంపంగి యొక్క మెయిన్ మోటో ఏంటంటే మేము భూమిని మేము అమ్మిన ప్రతి భూమిని, అంటే ప్రతి ఇంచు భూమిని కూడా సాగులోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నాం మేము. అంటే ప్రతి భూమి ఎక్కడ కూడా ఖాళీ ఉంచకూడదు. మీరు చూడండి, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తారు, వెంచర్లు సారవంతమైన నేలల్ని వెంచర్లు వేసి అలా వదిలేస్తారు, వృధాగా ఉండిపోతాయి, సంవత్సరాలు గడిచిపోతాయి. మీరు ఈ విజయవాడ రోడ్లో చూడండి, థామస్ ఫిలిం సిటీ దగ్గర కొన్ని 100,000 ఎకరాలు ఉన్నాయి, అక్కడ 20-30 సంవత్సరాల నుంచి అలానే ఉన్నాయి, పాడుబడి ఉన్నాయి. భూమిని మనం సాగు చేయాలి. సో కాబట్టి ఈ సాగు కోసం మాకు ఎక్స్పీరియన్స్ కోసం మేము దాదాపు 12 ఇయర్స్ నుంచి దీని మీద స్టడీ చేస్తున్నాము. ఒకటి. రెండోది వచ్చేసి సాగులో మాకు ప్రతిభ కావాలని, అంటే మేము వ్యవసాయం ఏదైతుందో ఆ వ్యవసాయంలో మాకు ఒక సర్టిఫికేషన్ కావాలి, అంటే ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్తో పాటు గవర్నమెంట్ ఇచ్చే సర్టిఫికేషన్ కావాలని చెప్పేసి నేను మా బ్రదర్ వచ్చేసి బిఎస్సీ అగ్రికల్చర్ చదువుకున్నాం. సో బిఎస్సీ అగ్రికల్చర్ చదువుకోవడానికి ముందు మా బ్రదర్ని కూడా నేను కూడా మ్యాథ్స్ స్టూడెంట్స్, అంటే ఎంపీసీ ఇంటర్మీడియట్ ఎంపీసీ ఉన్నది.
ఎప్పుడైతే బీఎస్సీ చదువుకోవాలన్నప్పుడు అలా ఇంటర్మీడియట్లో బైపీసీ ఉండాలని చెప్పారు అనమాట. సో మళ్ళీ దానికోసం మనం ఓన్లీ కేవలం మాకు ఒక ప్యాషన్ కాబట్టి, వ్యవసాయం అనేది ఒక ప్యాషన్ కాబట్టి ఆ ప్యాషన్ కోసం మళ్ళీ ఇంటర్మీడియట్ చదువుకొని బైపీసీ పాస్ అయ్యి అక్కడ నుంచి బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకొని అది పాస్ అయినామన్నమాట. సో అంటే మేము ఎందుకు ఇది చెప్తున్నా అంటే అంత కమిటెడ్గా ఉన్నాం మేము. అంటే రేపు పొద్దున నా డ్రీమ్ ఏదైతే ఉందో, అంటే నేను డేట్స్ పండించి ఇన్కమ్ జనరేట్ చేయాలి, తర్వాత ఆర్గానిక్ వెజిటేబుల్స్ పండించాలి, ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ పండించాలి, అది కస్టమర్కి ఉత్పత్తి చేయాలని మా విజన్ ఏదైతే ఉందో, ఆ విజన్ రేపు పొద్దున టెక్నికల్గా వేరే వాళ్ళు ఉన్నారనుకోండి, అతని విజన్ నా విజన్ అతని విజన్ సేమ్ ఉంటుంది కదా. సో అతని విజన్ ఫుల్ఫిల్ కాదు, అంటే నా విజన్ ఫుల్ఫిల్ కాదు, అతని విజన్ వేరు ఉంటుంది. అతను రేపు పొద్దున వేరే జాబ్ వచ్చి వెళ్ళిపోతే అతని మీద డిపెండ్ అవుతాం. ఒక ఎంప్లాయీ మీద డిపెండ్ అయినా అనుకోండి, అతను జాబ్ వచ్చి వెళ్ళిపోయింది అనుకోండి, రేపు పొద్దున పరిస్థితి ఏంటి? నా విజన్ ఫుల్ఫిల్ కాదు కదా, నేను ఇచ్చిన మాట పోతుంది కదా. సో దాని గురించే ఈ టెక్నికల్ నాలెడ్జ్ గురించి, ఈ టెక్నికల్గా మేమే ఉండాలి అని ఆలోచించి, టెక్నికల్గా సౌండ్ మేమే ఉండాలని ఆలోచనతోటి దాన్ని మేము చదువుకున్నాం అనమాట. అంటే రేపు పొద్దున వాళ్ళు వెళ్ళిపోయినా కానీ మాకు ప్రాబ్లం లేదు. నేను ఏ చెట్టుకి ఏది పెట్టాలి, ఏ మినరల్ పెట్టాలి, ఏ ఎరువు ఉండాలనేది నాకు తెలుసు. సో కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉండాలని ఆలోచనతో మేము చదువుకున్నాం. తర్వాత డేట్స్ మీద కూడా ఇంచుమించు 12 సంవత్సరాలు మేము దీని మీద రీసెర్చ్ చేసినాం. మా దగ్గర 14 సంవత్సరాలు మన 14 సంవత్సరాలు ఉన్న టోటల్ మా దగ్గర, అంటే ఏజ్ ఉన్న టోటల్ మా దగ్గర 72 ఎకరాలు ఉన్నాయండి ఇప్పుడు. అంటే అది మేము వేయకుండా కానీ మా ఎక్స్పీరియన్స్ కోసం కొనుక్కున్నాం మేము. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి టెక్నికల్ నాలెడ్జ్ రావాలని చెప్పేసి మేము టిష్యూ కల్చర్ మొక్కలు వాడతాం. అది మేము సౌదీ అరేబియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ టిష్యూ కల్చర్ మొక్కల కోసము అసలు టిష్యూ కల్చర్ ఏంటంటే, టిష్యూ కల్చర్ మీద మాకు ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి డేట్స్ టిష్యూ కల్చర్ ల్యాబ్ పెట్టుకునేది స్తోమత లేకుండా కానీ దీని మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలి అని మేము సంపంగి బయోటెక్స్ అని బనానా టిష్యూ కల్చర్ని డెవలప్ చేస్తున్నాము. కడప డిస్టిక్ గాలివీడులో మేము చేస్తున్నాం అన్నమాట. సంపంగి బయోటెక్స్ అని సంవత్సరానికి 12 లక్షల బనానా ట్రీస్ని మేము ఉత్పత్తి చేసి రైతులకు ఇస్తున్నాం. అంటే ఇది మా ప్యాషన్. అంటే మన భారతీయ అగ్రికల్చర్ ఏదైతే ఉందో, ఈ భారతీయ అగ్రికల్చర్ ట్రెడిషనల్ అగ్రికల్చర్కి టెక్నాలజీని యాడ్ చేసి మనం ఇంకా ముందుకెళ్తే కొన్ని వండర్స్ సృష్టించవచ్చు అనే ఆలోచనతో మేము స్టార్ట్ చేసినాము. 100% అంటే 100% మనం క్లిక్ అయినాము దాని మీద, 100% మేము సక్సెస్ అయినాము. సక్సెస్ అయినాక తర్వాతనే మేము బయటకు వచ్చి మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇంతకంటే అంటే ఒకవేళ చాలా మంది మీరు చూడండి, భూములు అమ్ముకుంటారు, వదిలేసి వెళ్ళిపోతారు, లేదా భూములు ఉండేసి ఏదో చెట్టు పెట్టేసి వదిలేసి వెళ్తారు. ఒకవేళ భూములు అమ్ముకున్నా కానీ, చెట్లు వేసినా కానీ దాని మీద మెయింటైన్ చేస్తాం కోసం వేరే డిపెండ్ అవుతారు. కేవలం ఇండియాలోనే ఓ మేనేజ్మెంట్కి లేదా కంపెనీ ఓనర్స్కి వీటి మీద అవగాహన ఉన్న ఏకైక విజన్ ఉన్న కంపెనీ మా కంపెనీ. కాబట్టి ఖచ్చితంగా రేపొద్దున మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, రేపొద్దున మీ పెట్టిన పెట్టుబడి 100కి 200 రూపాయలు రావాలన్నా, లేదనుకుంటే మీ డబ్బులు అయ్యి ఒక న్యాయబద్ధమైన సంపాదించాలన్నా కానీ తప్పని పరిస్థితుల్లో మీరు సంపంగిని నమ్మాలి. సంపంగే ఆల్టర్నేషన్, సంపంగే మూలం. సో కాబట్టి సంపంగి తప్ప ఇంకా ఆల్టర్నేషన్ లేదని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఏంటంటే మా విజన్, మా మిషన్, మా ఆలోచన అనేది సంపంగి ఇప్పుడు స్టార్ట్ అయిందమ్మా. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మార్కెట్ వినబడుతుంది. 2-3 సంవత్సరాల తర్వాత 2-3 ఇయర్స్ తర్వాత సంపంగి రేపు పొద్దున ఆర్గానిక్ అని పదం వినబడితే సంపంగి అని అనిపిస్తుంది. రేపు డేట్స్ అని అంటే సంపంగి అని అనిపిస్తుంది. తర్వాత రేపు ఇన్కమ్ జనరేషన్ అంటే సంపంగి అని అనిపిస్తుంది. రేపు పొద్దున మా ఆలోచన కూడా అంతే. నెక్స్ట్ టైం మోడీ గారు ఇంకా మన దేశ ప్రధాని అయినా కానీ, లేదనుకుంటే ఎవరు ప్రధానులు అయినా కానీ, అక్కడ మన దేశం ఏదైతే మంచి సమాజానికి మంచి చేసేటప్పుడు మాట్లాడతారు కదా వాళ్ళు మా గురించి మాట్లాడాలని నాకు ఆలోచనతో మేము చేస్తున్నాము. ఖచ్చితంగా అంటే రేపు పొద్దున మా గురించి మాట్లాడతారు, మేము నెక్స్ట్ లెవెల్లో ఉంటాము. సో ఇది కాబట్టి రేపు పొద్దున పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే అందరూ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ రియల్ ఎస్టేట్లో డిఫరెంట్ రియల్ ఎస్టేట్లో చేస్తే బాగుంటుంది కదా. భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇప్పుడు మార్కెట్ పెరిగినట్టు భూమి పెరుగుతుంది, మార్కెట్ ఆగినప్పుడు భూమి రేటు ఆగుతుంది. అలా కాకుండా ఆ మార్కెట్ ఆగి స్తంభించినప్పుడు కూడా మనకి ఇన్కమ్ జనరేషన్ కావాలంటే టెక్నికల్ అగ్రికల్చర్ మీద మనకి వస్తే ఖచ్చితంగా దాంట్లో ఇన్కమ్ జనరేట్ అవుతుంది, డబుల్ ఇన్కమ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మీ దగ్గర ల్యాండ్ తీసుకున్న వాళ్ళకి మీరు లీజ్కి తీసుకొని ఇలా ఫార్మింగ్ చేసేసి ఇస్తారు, బాగుంది. అదే మా దగ్గర కూడా ల్యాండ్ ఉంది అని ఎవరైనా కస్టమర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ ల్యాండ్ లీజ్ తీసుకుంటారా? అంటే ప్రజెంట్ వచ్చేసి మాకు ఇంచుమించు 300 ఎకరాలు 350 ఎకరాలు మా పేరు మీద రిజిస్టర్ ఉందమ్మా. మీ 622 ఎకరాలకు అడ్వాన్స్ ఇచ్చి పెట్టుకున్నాం. అంటే ఇంచుమించు రాబో 2 సంవత్సరాలలో మాకు 1000 ఎకరాలు ఉంటుంది.
ఈ 1000 ఎకరాలకి ఇంకా మేము చేయగలిగితే లైఫ్ ఇది ధన్యమవుతుంది మాకు. ఈ కొత్త వాళ్ళని తీసుకొని వాళ్ళ ల్యాండ్ తీసుకొని చేసడం లేదు. మా ల్యాండే మేము మళ్ళీ అమ్ముకొని మా కస్టమర్ దగ్గర తీసుకొని చేసుకుంటాం వల్ల ఆ 1000 ఎకరాల్లో ఇంచుమించు మాకు 8,000 నుంచి 10,000 మంది కస్టమర్స్ అవుతారు మాకు. అండ్ మళ్ళీ మీరు రీబై కూడా చేస్తారు ఇప్పుడు మీరు అని చెప్తా. ఇది మన ఈ 10,000 మంది కస్టమర్స్ కనుక నేను కరెక్ట్గా ఇన్కమ్ ఇచ్చి కరెక్ట్గా నెల నెల వాళ్ళకి కావాల్సిన గ్రాసరీస్, ఆర్గానిక్ గ్రాసరీస్ మేము పంపించగలిగితే నాది మా కంపెనీ లైఫ్ జన్మ ధన్యమైనట్టే. సో కాబట్టి వేరే వాళ్ళ ల్యాండ్ తీసుకొని అంటే ఫస్ట్ స్టార్టింగ్ అనుకున్నాం మనం, మాకు చిన్నగా ఫస్ట్ మేము ఒక 50 ఎకరాలు స్టార్ట్ చేసినాము. 50 ఎకరాలు కాస్త 100 ఎకరాలు అనుకున్నాము, కానీ 100 ఎకరాలు కాదు, ఈరోజు 350 ఎకరాలు అయింది. ఆ 350 ఎకరాలు కాస్త 1000 ఎకరాలు కాబోతుంది. సో కాబట్టి ఇక నెక్స్ట్ వేరే వాళ్ళు తీసుకోకుండా మా కస్టమర్స్ మేము సర్వీస్ చేసి చాలు అనుకుంటున్నాం. అంటే నా కస్టమర్ టార్గెట్ 10,000 మంది. దేశం మొత్తానికి సేవ చేయను, దేశం మొత్తం ఉత్పత్తి చేయలేము, దేశం మొత్తానికి సంపద చేయలేము. ఎందుకంటే మాకున్న నాకు 24 గంటలే, మా బ్రదర్కి ఉన్నది 24 గంటలే, కాబట్టి మనం చేయలేము. కాబట్టి నా బ్రాకెట్లో ఒక 10,000 కస్టమర్స్ అనుకుంటున్నాం, లేదా 10,000 ఫ్యామిలీస్ అనుకుంటున్నాం. వీళ్ళకి ఇంకా కరెక్ట్ సర్వీస్ చేయగలిగితే ఇక మన లైఫ్లో ఇక అంతకంటే ధన్యత ఏముండదు. మీ కాన్సెప్ట్ చూసి ఎవరైనా ముందుకు రావచ్చు, ఇది ఇంకా అలా కొనసాగచ్చు. అంతే కదా, అంతే. యాక్చువల్లీ మీరు ఇంకొక భరోసా ఇస్తున్నట్టుగా కూడా తెలిసింది. బేసిక్గా మీ దగ్గర ల్యాండ్ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు ఏదైనా పరిస్థితి బాగాలేకనో లేదంటే వాళ్ళు అమ్మాలని డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ మీరే కొంటారని కూడా తెలిసింది, నిజమేనా? సో ఒకటేంటండి, మేము 5th ఇయర్ తర్వాత మేము బైబ్యాక్ తీసుకుంటాం అని చెప్పేసి మా కస్టమర్స్కి అగ్రిమెంట్లు తీసుకుంటాం అని చెప్తున్నాం. సో మేము 5th ఇయర్లో ఎందుకు చెప్తున్నాం అంటే మామూలుగా చూడు, ఈరోజు మన భారతదేశంలో దాదాపు బైబ్యాక్ తీసుకుంటాము లేదా నెల ఇన్కమ్ ఇస్తామని, అంటే బైబ్యాక్ తీసుకుంటాం అన్న వాళ్ళు చాలా మంది ఫెయిల్ అయ్యారు, ఎవరు సక్సెస్ కాలేదు. దాని స్టెప్ తీసుకుంటాం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే మేము సంపంగి ఎలా అంటే ఓపెన్ బుక్ అండి. ప్రతి దానికి మేము 10 రకాలుగా ఆలోచిస్తాము. దానికి సంబంధించింది మేము అన్న మాట ఇచ్చిన దానికోసము ఫుల్ఫిల్ చేసుకోవడం కోసము మాకు బ్యాకప్ ప్లాన్స్, ఒక 10 టైప్ ఆఫ్ బ్యాకప్ ప్లాన్స్ ఉంటాయి అన్నమాట. దీన్ని పెట్టడం కారణం ఏంటంటే ఒక 100% ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, కాబట్టి వాళ్ళు అమ్ముకోవాలి అనుకున్నప్పుడు అక్కడున్న మార్కెట్ ప్రకారం అమ్ముకుంటారు. కానీ అక్కడ వాళ్ళు అమ్ముకోవాలంటే ఆ ఏరియా కొత్తది. వాళ్ళు మీ పని సపోజ్ మీరు ర్యాంకింగ్ మీడియాలో ఉన్నారు, మీ పనులు పెట్టుకొని వచ్చి అక్కడ అమ్ముకోవడానికి కూర్చోరు కదా. అక్కడ ఏదైనా బ్రోకర్స్ అని చెప్తే ఆ బ్రోకర్స్ ఏం చేస్తారు, ₹1 ₹10 కట్టుతారు. నెక్స్ట్ వాళ్ళు అమ్మాలంటే ₹1 అమ్ముతారు. మనం కొనాలి, మనది అమ్మాలి అన్నప్పుడు ₹10 అమ్ముతారు. సో దాని గురించి ఏంటంటే మనం బైబ్యాక్ సిస్టమ్ పెట్టుకుందాం, మనమే తీసుకుందాం అని చెప్పి ఆలోచనతో అనుకున్నాం అనమాట. తీసుకుంటాం అది. సో తీసుకున్నప్పుడు మరి సపోజ్ ఇప్పుడున్న ఇన్కమ్ ఉన్నది కదా, ఇన్కమ్ ఉంటుంది, ఈ డబ్బులన్నీ ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. మరి రేపు పొద్దున్న నాకు ఇన్కమ్ జనరేట్ అయ్యే సోర్స్ ఉండాలి కదా. సో దాని గురించి 5th ఇయర్ నుంచి ఎందుకు పెట్టినామంటే మాకు డేట్స్ మీద గ్యారంటీడ్ ఇన్కమ్ వస్తుంది అనమాట. సో ఆ డేట్స్ మీద ఇన్కమ్ వస్తే మా దగ్గర కూడా కొంత, అంటే మీ పండించిన పంటలు ఏదైతే ఉత్పాదకం ఏదైతే ఉందో, అంటే ఆ రాబడి ఏదైతే ఉందో, ఆ రాబడిలో 50% కస్టమర్కి 50% బాగా పెట్టుకున్నాం. సో అంటే మేము దాదాపు 100 ఎకరాలు చేస్తున్నాం అనుకోండి. ఈ 100 ఎకరాలలో దాదాపు ₹1000 వచ్చినాయి. ₹1000 వస్తే ₹500 కస్టమర్కి, ₹500 నాకుంది. సో ఈ ₹500 నాకు ఇన్కమ్ జనరేట్ అయ్యి ఉంటుంది, నా చేతులు డబ్బులు ఉంటాయి కదా. సో ఆ డబ్బుతో కొనుక్కోవచ్చు అనే ఆలోచనతో మేము పెట్టినాం అనమాట. సో దాంట్లో ఈజీగా సక్సెస్ అయిపోతాం. నాకు ఇన్కమ్ లేకుండా ఈ అమౌంట్ రియల్ ఎస్టేట్ ఇది వచ్చిన అమౌంట్ తీసుకొచ్చి 5 సంవత్సరాల తర్వాత వేరే కాడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడి నుంచి వస్తుంది కాకుండా నాకు రేపు పొద్దున్న ఇన్కమ్ నాకు కూడా వస్తుంది కదా. ఎందుకంటే నా శ్రమ కూడా ఉంది కాబట్టి నాకు కూడా ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ నుంచి తీసుకోవచ్చు. 5th ఇయర్లో మేము బైబ్యాక్ తీసుకుంటామండి ఒకళ్ళు కస్టమర్ కావాలంటే. నెక్స్ట్ ఇది చిన్న అమౌంట్ ₹6.5 లక్షలు పెడితే 605 గదాలు వస్తుంది. సో 5 సంవత్సరాల్లో అది డబల్ అయిపోతుంది. సో ₹6 లక్షలు పెట్టుకోకుంటే వాళ్ళు ప్రతి నెల నాకు నేను అనుకుంటున్నా మా దగ్గర ఎవరు అమ్మరు అనుకుంటాను. ఎందుకంటే నెలలో కావాల్సిన గ్రాసరీస్ వస్తున్నాయి వాళ్ళ ఇంటికి, అవి ఆర్గానిక్ పద్ధతిలో పండించిన గ్రాసరీస్ వస్తున్నాయి. తర్వాత నెక్స్ట్ మీకు ఎప్పుడైనా ఉండాలి అన్నప్పుడు రిసార్ట్ వస్తుంది. రిసార్ట్ సంవత్సరానికి 11 days రిసార్ట్ మెంబర్షిప్ ఉంటుంది. తర్వాత దాంతోపాటు సంవత్సరం మీకు దాని మీద ఇన్కమ్ వస్తుంది, డేట్స్ మీద ఇన్కమ్ వస్తుంది. సో ఇలాంటి వాతావరణం, ఇలాంటి ఆఫర్ వదులుకుంటారు, ఎవరు వదులుకోరు. ఒకవేళ వదులుకుని తప్పదు అనుకున్నప్పుడు కూడా నేను అనుకుంటున్న అమ్మేటోళ్ళు 10% ఉంటారు. ఆ 10% పీపుల్కి అమ్ముకునే కాపబిలిటీ అయితే సంపంగి ఉంది, అమ్ముకొనుకోగలుగుతుంది అనమాట. సో దానికోసం బైబ్యాక్ అని పెట్టినాం. అయితే ఇప్పుడు ఈ డేట్స్ అనేది కూడా మొత్తం ఫార్మింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే దాని మీద ఇన్కమ్ జనరేట్ అవుతుందని చెప్పారు కాబట్టి, సో ఓన్లీ అది ఇండియా వైడ్ అయినా ఈ డేట్స్ ఏమైనా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం కూడా ఉందా వేరే కంట్రీస్కి?
ఇప్పుడు మామూలుగా మేము లాస్ట్ టైం 72 ఎకరాల్లో మాకు ఉందని చెప్పాం కదా మేము. 72 ఎకరాలలో మాకు అలా డేట్స్ ఫార్మ్స్ ఉన్నాయి మాకు. అవి 14 years old ట్రీస్ అనమాట. లాస్ట్ టైం 2 metric tons డేట్స్ని మేము ఉత్పత్తి చేసినాం, మనం ఎక్స్పోర్ట్ చేసినాం. ఎక్కడికి? సౌదీకి. ఇంకో గ్రేట్ న్యూస్ ఏంటంటే ప్రపంచం మొత్తానికి సౌదీ డేట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. అక్కడికి ఎక్స్పోర్ట్ చేసినాం. ఎక్స్పోర్ట్ ఎందుకు అంటే ఇక్కడ గొప్ప విషయం, మనం ప్రతి భారతీయులు గర్వించవలసిన విషయం ఏంటంటే సౌదీలో పండే డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేట్స్లో ఆల్ మినరల్స్ ఉండవు, అన్ని విటమిన్స్ ఉండవు. కానీ భారత్ గడ్డ మీద పుట్టే ప్రతి డేట్ మీద, ప్రతి ఖర్జూర పండుకి అన్ని రకాల ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్తో పాటు అన్ని టేస్ట్ వేరుంటుంది. సో ద ఫ్రెష్ ఫుడ్ ఉంటుంది. సో కాబట్టి ఈ భారత్ గడ్డకున్న గొప్పతనం ఏంటంటే వాళ్ళు అందుకోసం మన దగ్గర లాస్ట్ టైం మేము 250 నుంచి 400 మధ్యలో అనుకున్న రేట్ అనుకుంటే మాకు కిలో వచ్చి 800 రూపాయలు పోయింది అక్కడ బర్హీ వెరైటీ. సో కాబట్టి అది ఓన్లీ సంపంగే ఉంది. ఎన్ని వెరైటీస్ పండిస్తున్నారు? మేము ఒకటే వెరైటీ పండిస్తామండి, అది బర్హీ అనేది పండిస్తాము. అది ఆ బర్హీ అనేది సౌత్ ఇండియాకి మంచి సూటబుల్ అవుతుంది, ఫ్రెష్ ఫ్రూట్ ఉంటుంది. సో ఆ బర్హీ అనేది మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. అంటే ఎక్స్పోర్ట్ లైసెన్స్ డైరెక్ట్ మాకు లేదు. మేము థర్డ్ పర్సన్ ద్వారా ఇక్కడ కోయంబీడ్ అని మన చెన్నైలో మార్కెట్ ఉంటుంది, అక్కడ అతను ఒక క్యాండిడేట్ ఉంటే అతని ద్వారా మేము పంపిస్తున్నాము. లాస్ట్ ఇయర్ 2 metric tons డేట్స్ మేము ఎక్స్పోర్ట్ చేసినాము. వాళ్ళు అక్కడ చాలా అంటే చాలా డేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మేము సింగపూర్ వెళ్ళినప్పుడు మా సంపంగి బాక్స్ కూడా అక్కడ కనిపించింది. మా బాక్స్ అక్కడ కనిపించింది. అప్పుడు మేము లైఫ్లో అంటే మన పిల్లాడు ఎదిగినప్పుడు ఏ విధంగా అయితే ఆనంద బాష్పాలు వస్తే మా బాక్స్ చూసినప్పుడు మా బాక్స్ ఉందని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో చాలా మంది ఎన్ఆర్ఐస్ కూడా మీకు సపోర్ట్ చేస్తున్నట్టు తెలుసు మాకు. సో ఇప్పుడు మీకు ఎన్ఆర్ఐస్ నుంచి కూడా ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది అనుకోవాలి? అంటే అదే ఇప్పుడు మామూలుగా ఏంటంటే మన కల్చర్ అన్న, మన భూతల్లి అన్న, భారత గడ్డ అన్న, భారత నీళ్ళ అన్న కానీ ఎన్ఆర్ఎస్ కొద్దిగా ఎక్కువ మమకారం ఎక్కువ ఉంటుంది. మన లోకల్లో మనం ఉంటాం కానీ కొద్దిగా తక్కువ ఉంటుంది. సో మేము చేసే విధానం ఏదైతే ఉందో ఆ విధానం వల్ల నచ్చింది. సో కాబట్టి చాలామంది దగ్గర ఇన్వెస్టర్స్ ఉన్నారు. మా దగ్గర ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సింగపూర్లో ఉన్నారు, తర్వాత నెక్స్ట్ మలేషియాలో ఉన్నారు, తర్వాత యూఏఈలో మనకి 7 states నుంచి ఉన్నాయి అనమాట. మనకి దుబాయ్ నుంచి, అబుదాబి నుంచి, తర్వాత నెక్స్ట్ రసూల్ ఖైమా నుంచి, షార్జా నుంచి, అన్ని స్టేట్స్ నుంచి అక్కడ ఉన్నారు. తర్వాత మోస్ట్లీ మనకు ఒక 2-3 సెన్స్ మీకు అమెరికాకి పోలేదు, మేము ఎంటర్ కాలేదు. కానీ అక్కడ అమెరికా నుంచి కూడా కొంతమంది మా యాడ్ చూసి కొంతమంది కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా పర్లేదు, ఇప్పుడు మంచిగానే కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే మాకు దుబాయ్లో ఆఫీస్ ఉంది. దుబాయ్ గవర్నమెంట్ నుంచి మా కంపెనీ రిజిస్టర్డ్, మన యూఏ నుంచి మా కంపెనీ రిజిస్టర్డ్ ఉంది. సింగపూర్ గవర్నమెంట్ నుంచి మా కంపెనీ రిజిస్టర్డ్, సింగపూర్లో మాకు ఆఫీస్ ఉంది. తర్వాత మలేషియాలో మా ఆఫీస్ ఉంది. తర్వాత ఇక్కడ మాకు 4 branches ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మాకు ఉన్నాయి కాబట్టి అక్కడ మా ఎంప్లాయీస్ ఉన్నారు, అక్కడ మాకు ఆఫీసెస్ ఉన్నాయి, ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి కూడా బిజినెస్ వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ మాకున్న ఎన్ఆర్ఐ చాలామంది మాకు సత్సంబంధాలు ప్లస్ వాళ్ళ అంటే కాన్సెప్ట్కి, ఇప్పుడు దేశానికి, భూమికి అక్కడ ఉన్న కాన్సెప్ట్కి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు అనమాట. ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన కస్టమర్స్ నుంచి రివ్యూస్ కనుక పరిశీలిస్తే చాలా హ్యాపీగా ఉన్నారా మీ కస్టమర్స్ ఇప్పుడు? సో వాస్తవానికి ఏంటంటే మొన్నటిదాకా మా గూగుల్ రివ్యూస్ చూస్తే 5 ఉండేదండి, 5 out of 5 ఉండేది. ఒక కస్టమర్ ఎవరు అంటే ఆ పర్సన్ మా కంపెనీకి సంబంధం లేదు, మా కస్టమర్ కాదు, కానీ జస్ట్ ఏదో ఆయన కొద్దిగా మానసిక రోగం ఉంది, ఒకటి రివ్యూ రాసింది అనమాట. ఆ రివ్యూ వల్ల 4.9 అనేది మాది ఉంది. సో దాదాపు 5 ఉన్నది. అంటే 4.9 కూడా మంచిదే, 4.9 కూడా పెద్ద అంత కాదు. కానీ మేము 5 ఉంటేనే మంచిది అనుకున్నాం. అంటే 100కి 100 ఉండాలి తప్ప ఎక్కడ కూడా 98% 100% కాదు కదా. సో అట్లా అనుకున్నాం. 1% ఒకటి రాశారు. అంటే 4.5 రేటింగ్ ఉంది ఈరోజు. అంటే మంచి కంపెనీ అంటే కదా, అంటే సాటిస్ఫై ఉన్నట్టే కదా. మా కస్టమర్ సాటిస్ఫై ఉన్నారు. మా టేస్ట్ మీరు ఒకసారి మీకు కూడా రిజల్ట్ ఇస్తాం. మీకు మా దగ్గర 9 రకాల పప్పులు ఉంటాయి, 100% ఆర్గానిక్ పండించిన పప్పులు ఉంటాయి. ఒకసారి టేస్ట్ చేయండి, మీరు తిని చూడండి, మీరే చెప్తారు. అంటే మేము ఒకటే చెప్తాం. మేము ఎలా అంటే ఎవరైనా మాటలు చెప్తారు, మాటలు కాదు, ఫస్ట్ మాకు టేస్ట్ చేసి చెప్పు, అప్పుడు నువ్వు మాట్లాడే సంపాదన గురించి అని చెప్తాను అనమాట నేను. రైట్. సో ఇప్పుడు కొత్తగా మీ దగ్గర ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే ఇన్వెస్టర్స్కి ఫైనల్గా మీరు చెప్పేటువంటి విషయాలు ఏంటి సంపంగి గురించి? ఒకటే అండి, మామూలుగా మనము రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చాలామంది భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఈ భూమి మీద ఇన్వెస్ట్మెంట్ అనేది భూమి మార్కెట్ బాగున్నప్పుడు భూమి రేటు బాగుంటుంది, మళ్ళీ మార్కెట్ బాగుండదు. చాలామంది అంటే
ఈ ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో ఈ ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్లో చాలామంది మన అదృష్టం బాగుంటే పెరుగుతుందని పెడతారు. సో నేను అనుకుంటా ఏంటంటే భారతదేశంలో ఉన్న మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా భగవంతుడు అదృష్ట రేఖ అనేది రాయలేదు. ఒకవేళ నిజంగా అదృష్టం అనేది ఉంటే వాళ్ళు టాటా బిర్లా కడుపులో పుట్టేటోళ్ళు. సో అదృష్టం లేదు కాబట్టి మీరు భారతదేశంలో మిడిల్ క్లాస్లో పుట్టినాం. సో అదృష్టాన్ని నమ్మొద్దు. అదృష్టాన్ని నమ్మకుండా మన టాలెంట్ నమ్ముకోవాలి. సో మన కష్టాన్ని నమ్ముకొని మన కష్టాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు నిజంగా అక్కడ జాగ్రత్త వస్తే రావా ఈ మనిషి చెప్తుండా లేకపోతే ఎంత ఉన్నదని చెప్పేసి దానికోసం మనం చూసుకొని పెట్టుకుంటే ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయి. సో అదే మీకు చెప్పిందా ఫస్ట్ క్వశ్చన్ చెప్పిన మా కంపెనీ ప్రొఫెషనల్స్ అండి అంటారు. ఇప్పుడు సపోజ్ మీరు A+B² అని ఉంటుందండి. అంటే ఈ అమెరికాలో కానీ ఆఫ్రికాలో కానీ ఎక్కడ ఏ దేశంలో కానీ A²+B² +2AB ఉంటుంది. అంటే ఇది టెక్నికల్. సో రేపు పొద్దున మీ పెట్టుబడి కూడా టెక్నికల్గా పెట్టండి. టెక్నికల్గా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడికి పోయినా ఏ విధంగా అయినా కానీ డబ్బులు వస్తాయి. ఇప్పుడు సపోజ్ SBI బ్యాంకులో మనము FD చేసినాం 7% రిటర్న్స్ ఇస్తా అంటాడు. దాంట్లో క్యాల్కులేషన్స్ ఉంటుంది కదండి. రేపు పొద్దున నీ పెట్టే పెట్టుబడి కూడా ఆ సేమ్ క్యాల్కులేషన్స్ రావాలి. అంటే నేను ఇక్కడ 5 సంవత్సరాలు ఇక్కడ హోల్డ్ చేసి పెడతా. ఈ హోల్డ్ చేసినప్పుడు నాకు ఎంత వస్తుంది నీకు ఫస్టే క్లారిటీ రావాలి. దాన్నే బ్లూ ప్రింట్ అంటారు అనమాట. అంటే నీ ఇన్వెస్ట్మెంట్కి కూడా బ్లూ ప్రింట్ కావాలి. సో అలా వచ్చినప్పుడు మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని నేను చెప్తాను. నా దగ్గరనే కాదు, మా కంపెనీలే కాదు, రేపు పొద్దున మీరు ఎక్కడైతే మీకు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ మంచి రిటర్న్స్ వస్తాయో, ఎక్కడైతే మీకు మీ ఇన్వెస్ట్మెంట్కి బ్లూ ప్రింట్ ఉంటుందో, అంటే 5 years ఎంత వస్తుంది, 6 years ఎంత వస్తుంది, 7th year ఎంత వస్తుంది, 10th year ఎంత వస్తుంది అనేది ఒక క్లారిటీ ఇస్తే చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అందుకోసం మీరు చూడండి, మేము భారతదేశంలో ఫస్ట్ టైం మేము పండించిన పంట మీద ఎంత ఇన్కమ్ ఇస్తాం అనేది ఆన్ పేపర్ మీద రాసి దాన్ని నోటరీ చేస్తున్న ఏకైక కంపెనీ సంపంగి. అంటే చాలా మంది చేస్తారు వస్తుంది అప్రాక్సిమేట్లీ ఇంత అమౌంట్ వస్తుంది ఇది ఇస్తాం, కాదు ఇంతే వస్తుంది అని రాసి ఇచ్చిన కంపెనీ ఏకైక కంపెనీ మా కంపెనీ. నెక్స్ట్ ఇంకోటి, సంపంగి గ్రూప్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ భవిష్యత్తు కోసం పనిచేస్తారో వాళ్ళు 3 years మా దగ్గర చేస్తే చాలు. మార్కెటింగ్ 3 years మా దగ్గర పనిచేస్తే చాలు. 4th year నుంచి అతనికి ఏజ్ 30 సంవత్సరాలు వచ్చేంత వరకు అతనికి పెన్షన్ ఇచ్చే కంపెనీ కూడా మా కంపెనీ. సో అంటే మా అందుకోసం మా స్లోగన్ బి ఏ పార్ట్ ఆఫ్ సంపంగి, గెట్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్, యూ వన్ యువర్ నెక్స్ట్ జనరేషన్. అంటే సంపంగిలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి వారి భావితరాలకు ఆరోగ్యము, ఐశ్వర్యం, ఆనందం ఇవ్వడం అనేది మా కంపెనీ యొక్క ప్రథమ లక్ష్యం. అంటే ఒక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని మనం అలా వదిలేస్తే చాలు, మనకు, మన పిల్లలకు, మన మనవలకు, మనతో మనం కాకుండా 3 generations దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. అంటే డేట్స్ మీద 80 సంవత్సరాల వరకు ఇన్కమ్ వస్తుందండి. జస్ట్ వదిలేయాలి మనం. అంటే మనం 15 years వరకు మనం మెయింటైన్ చేస్తాము. 15 years తర్వాత లీజ్ రెన్యువల్ అవుతుంది. రెన్యువల్ చేసుకోవచ్చు. లేదని కూడా డెవలప్ అయిందంటే ఇల్లు కట్టుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ మాదేంటంటే మేము చేసేది ఏంటంటే మనం 3 generations వరకు అమౌంట్ ఇవ్వాలి అనే ఆలోచనతో మనం పెట్టుకున్నాం అనమాట. నేను క్లియర్ చెప్తాను, మళ్ళీ చెప్తున్నా, మీకు ఎన్ని అసెట్స్ ఉన్నా కానీ ఈ సంపంగి ద్వారా కొనేది రేపు పొద్దున దానివల్ల మంచి ఇన్కమ్ వస్తుంది, దానివల్ల మంచి తృప్తి వస్తుంది. సంపంగి వచ్చే ఇన్కమ్ అసెట్ వల్ల దాన్ని అనుభవిస్తాం అనమాట. నెక్స్ట్ చాలా మంది 15 years 30 years అమౌంట్ 13-15 years వరకు ఉండదో తెలియదు. కానీ ఇప్పుడు మనం 4th year ఖచ్చితంగా ఉంటాం. అంటే మన కష్టాలతో మనం అనుభవించవచ్చు, మనతో పాటు మన పిల్లలు అనుభవించవచ్చు అనమాట. ఇది మా కంపెనీ యొక్క స్లోగన్. సో ఏదైతే మీరు కస్టమర్స్ లాభపడాలి, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి, ఫ్యూచర్ జనరేషన్స్ బాగుండాలని ఆలోచిస్తున్నారో అది నిజంగా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.